हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासार्य भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत् नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनायकेभ्यः स्वस्त्यस्तु हरिः ॐ हरिः ॐ हरिः ॐ अर्जुनुनि द्वारा సంరక్షితుడైన మయుడు కృష్ణుని ఆజ్ఞ మేరకు ధర్మరాజు కోసం ఓ దివ్యమైన సభను నిర్మాణం చేసి ఇచ్చాడు. సభను నిర్మాణం చేసిన తరువాత ఆ సభను చూసి ధర్మరాజుకు పాండవులకు చాలా సంతోషం కలిగింది. అదే సందర్భంలో నారదులు అక్కడికి వచ్చారు. చూడండి, ప్రారబ్ధం ఎలా కథను కొనసాగిస్తుందో, ముందుకు తీసుకొని వెళుతుందో. అదే సందర్భంలో నారదులు వచ్చారు. మీరు లోక సంచారులు, ఏ ఏ లోకంలోని సభలు ఎలా ఎలా ఉన్నాయి, నా ఈ సభ ఎలా ఉంది చెప్పాలని ధర్మరాజు కోరినప్పుడు, మానవలోకంలో నీలాంటి సభ ఎక్కడా లేదు, అంత అత్యద్భుతమైన సభ. కానీ దేవతాలోకాల్లో కూడా నేను సభలను చూశాను. ఇంద్రుని సభ, యముని సభ, వరుణుని సభ, కుబేరుని సభ, బ్రహ్మదేవుల వారి సభ. అందులోనూ బ్రహ్మదేవుల వారి సభను గురించి వర్ణించే తాహతు ఎవరికీ లేదు. ఆ సభను చూడాలంటే నేను కూడా 1000 సంవత్సరాల వరకు తపస్సు చేసి ఆ సభను చూడగలిగాను. అంతటి దివ్యమైన సభ, అంతటి అద్భుతమైన సభ. అయినా కూడా నీ సభ చాలా బాగుంది అని చెప్పాడు. మనుష్యలోకంలో ఇలాంటి సభ మరెక్కడా లేదు. అక్కడ బ్రహ్మసభను గురించి వర్ణిస్తూ నారదుల వారు చెబుతారు, ఎలా ఉంది ఆ సభ? దీప్యతే నాకపృష్ఠస్థ భర్త్సయంతీవ భాస్కరం. సూర్యుణ్ణి నిందించేలా ఆ సభ దేదీప్యమానమై ఉందట. ఆ సభ చూడండి ఎంత అద్భుతమో. సూర్యుడే చిన్నబోయినట్లు ఉంటాడట ఆ సభలో. అంత ప్రకాశం, అంత అద్భుతంగా ఆ సభ వెలుగొందుతూ ఉంటుందట. అక్కడెవరుంటారు? స్వయమేకో నిశం రాజన్ సర్వలోక పితామహ. ఎల్లప్పుడూ తనొక్కడే రాజు. ఎవరు? బ్రహ్మదేవుల వారు. ఇంద్రుని సభలో అలా కాదు, మరొకరు వస్తూ ఉంటారు. కానీ బ్రహ్మదేవుల వారి సభలో బ్రహ్మదేవుల వారొక్కరే ఆ సభలో ఉంటారు.
అంటే మరొకరుండరని అర్థం కాదు. రాజు ఆ సభకు రారాజుగా చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు మాత్రమే ఉంటారు. అంతటి దివ్యమైన సభ. అక్కడ భగవంతుడు కూడా ఉన్నాడట. బ్రహ్మదేవుల వారున్న తరువాత భగవంతుడు ఉండకుండా ఉంటాడా? బ్రహ్మదేవుల వారిపైన అంత ప్రేమ భగవంతునికి, అంత వాత్సల్యం భగవంతునికి. ఎందుకని? అంతగా సేవించాడని. బ్రహ్మదేవుల వారి సేవ ఎనలేనిది. ఇలాంటి సేవ చేశారు. అలా ఎవరైనా సేవించొచ్చా? లేదు. అంతగా బ్రహ్మదేవుల వారు సేవించారు కాబట్టి ఆ బ్రహ్మదేవుల వారు చేసిన సేవకు ప్రతిఫలం ఇవ్వాలి కదా. కనుక భగవంతుడు అక్కడ సన్నిహితుడయ్యాడు. అత్యద్భుతమైన సభ అది. అక్కడ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం, సర్వశాస్త్రాలు, ఇతిహాసం, ఉపవేదాలు, వేదాంగాలు, గ్రహాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయట. వేదాలు ఏముంటాయి అక్కడ? వేదాలు ఎలా ఉంటాయి అక్కడ? వేదాలు మూర్తిమంతులై ఉంటాయట. ఆ వేదాలకు అభిమానులైన దేవతలున్నారు. వేదాభిమానులైన దేవతలు, కర్మాభిమానులైన దేవతలు, యజ్ఞాభిమానులైన దేవతలు. ఇప్పుడు మనం వ్రతం చేస్తూ ఉన్నాం. ఆయా వ్రతాలకు అభిమానులైన దేవతలుంటారు. ఆయా నోములకు అభిమానులైన దేవతలుంటారు. దేవతలందరూ కూడా ప్రత్యక్షంగా బ్రహ్మదేవుల వారిని సేవిస్తూ ఉంటారట. అలాంటి గొప్ప వ్యక్తిత్వం బ్రహ్మదేవుల వారిది. అంతేకాకుండా నాటకాలు, భగవంతుని మహిమను కొనియాడే నాటకాలు, నాటకాలకు అభిమానులైన దేవతలు, విధ విధమైన కావ్యాలు, కావ్యాభిమానులైన దేవతలు, నానా విధమైన కథలు, ఆఖ్యాయికలు, పుణ్యగాథలు అక్కడుంటాయట. మరో దివ్యమైన మాటను చెబుతారు, గురు పూజకాహ. ఎవరైతే గురువులను నిరంతరం ఆరాధిస్తూ ఉంటారో, గురువులను ఆరాధీయకుండా, వారిని అవమానపరచకుండా, వారిని నిరంతరం ఆరాధిస్తూ ఉంటారో, అలాంటి గురు పూజకులైన వారు ఆ సభలో ఉంటారట. స్వయం బ్రహ్మదేవుల వారు గురువులే, జగద్గురువులు వారు. అలాంటి బ్రహ్మదేవుల వారు ఈ పీఠంలో ఉన్నారు. మొదట ఆ పీఠంలోనే ఉన్న మహానుభావులైన పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారిని మనం చూస్తూ ఉన్నాం. ఆ పీఠంలో వచ్చిన వారు జగద్గురువులు బ్రహ్మదేవుల వారు. కనుక బ్రహ్మదేవుల వారి శాసనం ఒకటి ఉందట. ఏంటి? గురు పూజకాహ. ఈ పీఠంలో వచ్చిన గురువులు ఎవరైతే ఉన్నారో వారిని నిరంతరం ఆరాధిస్తూ ఉండాలట. మళ్ళీ నేను చెబుతాను, విసుక్కోకండి. విసుగు రాదు మీకు, నాకు తెలుసు. భాగ్యనగరం, సౌభాగ్యనగరం మహాస్వామీజీ వారిని ప్రతిరోజు దర్శనం చేసుకుంటూ, వారు ఆరాధించే మూల సీతా సమేత మూలరామ దిగ్విజయరామ వేదవ్యాసాది 28 ప్రతిమలను కళ్ళారా చూస్తూ, చెవులారా వారి మహిమను వింటూ ఎంత సౌభాగ్యాన్ని సంపాదించుకున్నారని. గురువులను ఆరాధించడం అంటే ఏంటి అంటే వారిని చక్కగా ఉపయోగించుకోవడం, అంటే వారు చెప్పే ప్రవచనాలను వినడం, వారు చేసే పూజను చూడటం. ప్రత్యేకంగా సంస్థాన్ని చూసే యోగ్యత మాకుందా? లేదు. స్వామీజీ ద్వారానే మనం ప్రతిమలను చూడాలి. మీరు గమనిస్తూ ఉన్నారని నేను అనుకుంటాను. స్వామీజీ వారు అటు ఇటు వెళ్ళేటప్పుడు ఆ ప్రతిమలను ఆచ్ఛాదన చేసి వెళతారు. ఎందుకని? స్వామీజీ వారు లేకుండా ప్రత్యేకంగా దర్శనం చేసుకునే యోగ్యత, అర్హత మాకు లేదు కాబట్టి. ఇది శ్రీమఠం యొక్క సంప్రదాయం. అది ఆ భగవంతుణ్ణి చూడాలంటే గురువు ఉండాలి ఎదురుగా. గురువు ద్వారా భగవంతుడు కనికరిస్తాడు. గురువు ద్వారానే భగవంతుణ్ణి మనం చూడగలుగుతాం. ఈ దివ్యమైన సందేశాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. ఆ సందర్భంలో వారు చూపెడితే మేం చూడగలం, లేదంటే చూడగలమా? ఆ సంస్థాన ప్రతిమలను లేదు. కనుక గురుపూజకాహ. వారు చెప్పే ప్రవచనాలను వినాలి, వారు పూజ చేస్తూ ఉన్నప్పుడు పూజను చూడాలి. ఇలా చేయడం కూడా వారి ఆదేశాలను పాలించాలి, పారాయణం చేయాలని చెబుతారు.
వారు చెప్పిన స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పారాయణం చేయాలి. ఏదో ఒక ఆదేశాన్ని స్వీకరించుకుని రావాలి. స్వామీజీ వారి దగ్గరికి వెళితే మంత్రాక్షతలను ఎలా తీసుకొని వస్తామో, ఎలా ముద్రాధారణ చేయించుకొని వస్తామో, అలాగే స్వామి ఏదైనా ఓ మంత్రోపదేశాన్ని చేయండి. మంత్రోపదేశం కాదు, ఏదైనా ఒక ఆదేశం, ఏదైనా ఒక ఆదేశం, మీ ఆదేశాన్ని నిరంతరం పరిపాలిస్తాను, ఒక ఆదేశాన్ని చేయండి అని స్వామీజీ వారిని అడిగి ఒక ఆదేశాన్ని తీసుకుని రావాలి. మేమందరం కూడా స్వామీజీ వారు ముద్రాధారణ చేయిస్తూ ఉంటే అక్కడ హంసనామక పరమాత్ముడు బ్రహ్మాది దేవతలు వారిలో సన్నిహితులై, సాక్షాత్తు శ్రీమన్మధ్వాచార్యుల వారు సన్నిహితులై ముద్రాదానం చేస్తారట. ఎంత గొప్ప సౌభాగ్యమో మనది అసలు. పాదపూజ చేస్తాం. గురువుల పాదపూజ మాత్రమే కాదు, గురువంతర్యాములైన సత్యప్రమోద తీర్థుల వారి నుండి ఆరంభించి హంసనామక పరమాత్మ వరకు అక్కడ గురువులు సన్నిహితులై ఉంటారు. వారందరి పాదపూజ అక్కడ జరుగుతుంది. అందరి పాదపూజ అక్కడ జరుగుతుంది. తీరని కోర్కెలు, గొంతెమ్మ కోర్కెలు అని మనం అంటాం. సాధువైన కోరికలుంటే ఆ కోరికలన్నీ తీరిపోతాయి. అసలు వారిని చూస్తే చాలు. గురుపూజకాహ మహాభారతం చెబుతుంది. బ్రహ్మదేవుల వారి సభలో ఎవరుంటారంటే గురు పూజకులుంటారు, గురు నిందకులు ఉండారండి. అక్కడ గురువులను నిందించే వారికి ప్రవేశం లేదక్కడ. అంత అద్భుతమైనది గురు పూజ అంటే. ఆ భవనం గురించి, ఆ సభ గురించి చెబుతూ ఉన్నారు. క్షణ లవ ముహూర్త దివ పగలు రాత్రి అర్ధమాస మాసం ఋతువులు సంవత్సరాలు ఈ కాలానికి అభిమానులైన దేవతలందరూ అక్కడ ఊడిగం చేస్తూ ఉంటారట బ్రహ్మదేవుల వారిది. ఎంత గొప్పగా బ్రహ్మదేవుల వారి సభను గురించి చెబుతారు. ధర్మచక్రం తథాచాపి నిత్యమాస్తే యుధిష్ఠిర. అక్కడ ధర్మచక్రమే ఉంటుంది. ఆ చక్రం ఎటు తిరిగినా ధర్మమే ఉంటుందట. కానీ ఈ లోకంలో మన జీవితంలో అలా కాదే. ఒకప్పుడు ధర్మం, మరొకప్పుడు అధర్మం. అలా పైకి కిందికి పరిగెడుతూ ఉంటాయి ధర్మాధర్మాలు. కానీ బ్రహ్మలోకంలో ధర్మచక్రం మాత్రమే భ్రమిస్తూ ఉంటుందట. ఏది పైకొచ్చినా అది ధర్మమే, ఏది పైకొచ్చినా అది ధర్మమే. అలాంటి చిత్రమైన ధర్మచక్రం అక్కడ ఉంటుంది. అదితి దితి ధను సురస వినత ఇరా కాళిక సురభి సరమ గౌతమి ప్రభ కద్రు ఈ దేవతలందరూ అక్కడ ఉంటారట. రుద్రాణి, రుద్రదేవుల వారి భార్య పార్వతీదేవి అక్కడ ఉండి బ్రహ్మదేవుల వారి సరస్వతీదేవుల వారి ఊడిగం చేసుకుంటుందట. లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది, సేవ పొందుతుంది సరస్వతీదేవి ద్వారా. భగవంతుడు సేవ పొందుతూ ఉంటాడు ఎప్పుడూ కూడా. అలాగే హరి స్వాహ కీర్తి దేవి శచి పుష్టి అరుంధతి సంవృత్తి ఆశా నియతి సృష్టి రతి ఏతాశ్చాన్యాశ్చ వైదేవ్య ఉపతస్థు ప్రజాపతి. వీరందరూ కూడా బ్రహ్మదేవుల వారిని సేవిస్తూ ఉంటారట. ఆదిత్యులు, వసుదేవతలు, రుద్రదేవతలు, మరుద్దేవతలు, అశ్వినీ దేవతలు, విశ్వేదేవతలు, సాధ్యులు, పితృదేవతలు వీరందరూ కూడా అక్కడ ఉండి ఆ బ్రహ్మదేవుల వారి సేవ చేస్తూ ఉంటారట. బ్రాహ్మ్యా శ్రియ దీప్యమాన సుశుభే విగత క్లమ. అక్కడ ఏ విధమైన అలుపు అలసట అనేవి ఉండవట. ఆలస్యం మొదలైన దోషాలు అక్కడ ఉండవట. న్యాయమే అక్కడ ఉంటుంది, అన్యాయం అనేది అక్కడ అణువంతైనా ఉండదు. అలాంటి అద్భుతమైన సభ బ్రహ్మదేవుల వారి సభ. వర్ణించే సామర్థ్యం నాకుందా? నారదుల వారన్నప్పుడు వర్ణించే సాధ్యం మాకవుతుందా? మాకు సాధ్యం కాదు. అలాంటి అద్భుతమైన సభ సౌభాగ్యనగరంలోని ఆ సత్యాత్మతీర్థుల వారి సభను చూస్తే ఆ సభ మాకు గుర్తుకొస్తుంది. అలాంటి దివ్యమైన సభను నేను చూశాను. కానీ మానుషలోకంలో నీ సభ ఏదైతే ఉందో ఈ సభ కన్నా గొప్ప సభ ఎక్కడా నేను చూడలేదని చెప్పిన తరువాత ధర్మరాజు అంటూ ఉన్నాడు, స్వామి నారద గురువరేణ్య, ఇంద్రలోకములో హరిశ్చంద్రుణ్ణి చూశానని మీరు సెలవిచ్చారు. పితృలోకములో నా తండ్రి పాండురాజును చూశానని సెలవిచ్చారు. అదేంటి, మా నాన్నకు ఇంద్రలోకం కలగలేదా? యమలోకంలో యమసభలో ఉన్నాడా? యమసభ అంటే నరకం అనుకోకండి. యమలోకం అంటే నరకం మాత్రమే కాదు.
నరకమనేది శాసించడానికి, శిక్షించడానికి ఉన్న జైలు లాంటిది, కారాగారం లాంటిది. అది దాన్ని శాసించేవాడు యముడు. అది యమలోకం కాదు, అది పాపిలోకం, అది పాపలోకం. అక్కడ శాసిస్తూ ఉంటాడు యమరాజు. యమలోకం వేరే ఉంది, ఆ యమసభ వేరేది. ఆ యమసభలో దేవతలుంటారు, ఋషులుంటారని మేం చెప్పాము, మహాభారతం చెప్పింది. కానీ ఈ వ్యత్యాసం ఎందుకు? నా తండ్రి పాండురాజుకు ఇంద్రుని సభ ఎందుకు దొరకలేదు? ఆ ఇంద్రుని సభలో ఎందుకు లేడు? ఎందుకు లేరు మా నాన్నగారు? ఎందుకు పితృలోకంలో ఉన్నారు? యముని సభలో ఎందుకున్నారు? హరిశ్చంద్రుడు ఇంద్రుని సభలో ఉన్నారంటే హరిశ్చంద్రుడు చేసిన పుణ్యమేంటి? ఆ పుణ్యం నా తండ్రి గారు చేయలేదా? నా తండ్రి ఆ యమసభ నుండి ఇంద్రసభకు వెళ్ళాలంటే నేనేమైనా చెయ్యగలనా? ఏ ధర్మాన్నైనా నేను చేయొచ్చా? ఏ ధర్మాన్ని చేస్తే ఆ పుణ్య ప్రభావం వల్ల నా తండ్రికి ఆ ఇంద్రలోకం, ఇంద్రసభ దొరుకుతుంది, ఇంద్రసభ సంప్రాప్తమవుతుంది? ఆ ఉపాయం ఏదైనా ఉంటే సెలవియ్యండి అని ధర్మరాజు నారదుల వారిని అడిగారు. చూడండి, తండ్రి ఉన్నత స్థానంలో ఉండాలనే కొడుకుల కోరిక. కొడుకుల కోరిక ఎలా ఉండాలి? మా తండ్రి ఉన్నంత వరకు ఉన్నత స్థానంలోనే ఉండాలి, ఇటు నుండి వెళ్ళిన తరువాత స్వర్గాది లోకాలను చేరుకోవాలి. ఆ భావన ఉండాలి కొడుకులకు. అలాంటి భావన ధర్మరాజుకుంది. ఎందుకని యమసభలో తను ఇంద్రసభ ఎందుకు సంపన్నమవ్వలేదు? ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి, సెలవియ్యండి, మా నాన్నగారు ఏమైనా చెప్పారా నాకు అని ప్రశ్నించిన తరువాత ఏకయేవతు రాజర్షిర్ హరిశ్చంద్రో మహామునే కథితస్తే సభాయాం వై దేవేంద్రస్య మహాత్మనః కిం కర్మ తేనాచరితం తపోవానియతౌ వ్రత ఏనాసౌ సహచక్రేణ స్పర్ధతే సుమహాయశాః. ఏ సత్కర్మ చేశాడని, ఏ వ్రతం చేశాడని, ఏ తపస్సు చేశాడని హరిశ్చంద్రునికి అంత అద్భుతమైన స్థానం తనకు దక్కింది, ఆ విషయాన్ని మాకు చెప్పాలి అని ప్రార్థించిన తరువాత నారదుల వారు చెబుతూ ఉన్నారు. యన్మాం పృచ్ఛరి రాజేంద్ర హరిశ్చంద్రం ప్రతి ప్రభో తత్తేహం సంప్రవక్ష్యామి మాహాత్మ్యం తస్య ధీమతః. మహానుభావుడు, ధీమంతుడు హరిశ్చంద్రుడు. ఆ హరిశ్చంద్రుని అత్యద్భుతమైన చరితను నీకు చెప్పాలా? సరే చెబుతాను. ఎందుకు అలాంటి అత్యద్భుతమైన స్థానాన్ని తను చేరుకోగలిగాడు? మనిషి తను చేసుకున్న కర్మకు అనుగుణంగా యోగ్యమైన స్థానాలను తను సంపాదించుకోగలుగుతాడు. ఇక్కడేదో పెద్ద పెద్ద భవనాలలో తనుండడం కాదు, ఇక్కడ కటిక దరిద్రునిగా తనున్నా కూడా తను చేసుకున్న ధర్మం వల్ల గొప్ప గొప్ప లోకాలను తను సంపాదించుకోగలుగుతాడు. భూలోకంలో అలాంటి స్థానాన్ని సంపాదించుకోవాలని లేదు, పరలోకంలో అలాంటి స్థానం మాకు దక్కాలి. ఏ పుణ్యం చేశాడు, ఏ వ్రతం చేశాడు, ఏ తపస్సును తను చేశాడు అంటే చెబుతూ ఉన్నాడు. అయోధ్యాధిపతిరవీర. అయోధ్యాధిపతి అయిన ఓ మహానుభావుడు, తన పేరు త్రిశంకు, ఇక్ష్వాకు కులంలో జనించినవాడు, సూర్యవంశీయుడైన రాజు తను త్రిశంకు. అయోధ్యకు అధిపతిగా ఉన్నాడు. విశ్వామిత్రేణ సంస్థిత. తస్య సత్యవతీ నామ పత్ని కేకయ వంశజ. ఆ త్రిశంకు భార్య పేరు సత్యవతి. ఆ సత్యవతి మరియు త్రిశంకు వారిరువురు చేసుకున్న పుణ్యం వల్ల తనకు కలిగిన కొడుకే హరిశ్చంద్రుడు. ఆ హరిశ్చంద్రుడు తనెలా ఉన్నాడు? ప్రజలను తన కొడుకుల్లా పరిపాలిస్తూ ఉన్నాడు. ధార్మికంగా సప్తద్వీపాలకు తను అధిపతి అయినాడు. ఏదో ఒక సామ్రాజ్యానికి, ఏదో ఒక రాజ్యానికి కాదు, సామంతరాజు కాదు, రాజు కాదు, చక్రవర్తి తను, సప్తద్వీపాధిపతి తను. అలాంటి సమర్థుడు మహానుభావుడు హరిశ్చంద్రుడు. తను రాజసూయాన్ని తలపెట్టాడు. చాలా పెద్ద యాగం అది. భూలోకంలో ఉన్న రాజులందరినీ గెలవాలి, గెలిచి ఆ యాగం చేయాలి, రాజసూయ యాగం చేయాలి. అత్యద్భుతమైన యాగం అది. అలాంటి రాజసూయ యాగాన్ని తలపెట్టాడు తను హరిశ్చంద్రుడు. ఆ యాగాన్ని తలపెట్టిన తరువాత చేశాడు, అలాగే చేశాడు. ఆజహార మహారాజ రాజసూయం మహాక్రతుం విధివత్ హరిశ్చంద్ర ప్రతాపవాన్. అలా ఆ యాగం తలపెట్టడం మాత్రమే కాదు, యాగం చేస్తానని సంకల్పించుకోవడం మాత్రమే కాదు, ఆ యాగం సమాప్తి అయ్యేంత వరకు తను విడిచిపెట్టలేదు, ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నపూర్వకంగా తన యాగాన్ని నిర్వర్తించాడు.
రాజసూయేభిషిక్తశ్చ సమాప్త వరదక్షిణే. అత్యద్భుతంగా కనివిని ఎరగని విధంగా తను దానం చేశాడు. ఆ సందర్భంలో హరిశ్చంద్రుడు విశ్వజిద్యాగం చేశాడు, సర్వస్వాన్ని దానం చేశాడు, సర్వస్వదానం తను చేశాడు. సర్వస్వదానం అంటే అసలు ఏమీ ఉండకూడదు, తన దగ్గర ఏమీ ఉండకూడదు, మట్టి పాత్రలు మాత్రమే ఉండాలి, బంగారు వెండి పాత్రలను కూడా దానం చేయాలి. అలా పాండవులు కూడా దానం చేశారని మనకు మహాభారతం చెబుతుంది. తాత్పర్య నిర్ణయంలో మీరు విన్నారు. ఇది ఉపోద్ఘాతం. ఇది పాండవులు రాజసూయ యాగం చేయడానికి ఉపోద్ఘాతం. ఇది ఎలా హరిశ్చంద్రుడు యాగం చేశాడంటే, యాగం చేసిన తరువాత సర్వస్వాన్ని దానం చేశాడు. తన దగ్గర ఏమీ లేదు. మాంగల్యమాత్రం దయితా శరీరే. భార్య మెడలో మాంగల్యం తప్పితే మరే ఐశ్వర్యము తన దగ్గర లేదు, మరే సంపద తన దగ్గర లేదు. అలా దానం చేశాడు. అలా దానం చేసి ధీరుడయ్యాడు మహానుభావుడు హరిశ్చంద్రుడు. అలా దానం చేసినందువలన దేవతలకు చాలా సంతోషం కలిగింది. అలాంటి తీవ్రమైన తపస్సును చేయడం వలన తే స్థానం సమాసాధ్య శ్రీమంతో భాంతి నిత్యశ. అందుకని తనకు అలాంటి అత్యద్భుతమైన ఇంద్ర సభను తను సంపాదించుకోగలిగాడు రాజసూయ యాగం చేసిన పుణ్యం వల్ల. పాండురాజు రాజసూయ యాగం చేయగలిగాడా? లేదు. ఆ యాగం చేయనందువలన తనకు ఇంద్రుని సభలో ప్రవేశం లేదు ఇప్పుడు. కానీ పుణ్యాత్ముడు తను చేసుకున్న పుణ్యం వల్ల యమసభలో సదస్యుడై తనున్నాడు ఇప్పుడు. అలాంటి పాండురాజు, నేను ఆ పితృసభకు యమసభకు వెళ్ళినప్పుడు పాండురాజు నన్ను పిలిచాడు. పాండురాజు పిలిచి ప్రార్థించాడు, స్వామి మీరు భూలోకానికి వెళతారు కదా, అక్కడ పాండవుల్ని కలుసుకుంటారు కదా, ధర్మరాజుకు నా మాటగా ఆదేశం ఇవ్వాలి. తను కూడా రాజసూయ యాగం చేస్తే రాజసూయ కృతోన్నతి, ఆ రాజసూయ యాగం వల్ల నాకు ఉన్నతి దక్కుతుంది, కొడుకుల వల్ల నేను ఉన్నతిని సంపాదించుకోవాలి, కనుక నా మాటగా మీరు చెప్పరు అని నాకు చెప్పి పంపించాడు. ఆ విషయాన్ని నీకు చెబుతూ ఉన్నాను ధర్మరాజా, నువ్వు కూడా రాజసూయ యాగం చేయాలి. పితా చత్వాహ కౌంతేయ పాండు కౌరవనందన హరిశ్చంద్రే శ్రియం దృష్ట్వా నృపతౌ జాత విస్మయ. సమర్థోసి మహీం జేతుం భ్రాతరస్తే తథావశే. రాజ్యాన్ని గెలవగలవు, నువ్వు రాజుల్ని గెలవగలవు. అలాంటి సమర్థులైన తమ్ముళ్ళు నీకున్నారు. ఎందుకు బెంగ, ఎందుకు అసమాధానం? కనుక నువ్వు కూడా రాజసూయ యాగం చేసి నీ తండ్రికి ఇంద్రసభ దక్కేలా ఆ పుణ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలని తను ప్రార్థన చేశాడు, తను చేసి ఆదేశం చేశాడు. మోదిష్యే బహుళాశ్వత్సమాహ శక్రస్య సంసది. తను మాత్రమే కాదు, నువ్వు కూడా ఆ ఇంద్రసభలో ఉంటావు, కనుక ఆ విషయాన్ని చెప్పమన్నాడు. మరో కిటుకు ఇందులో ఉంది. రాజసూయ యాగం చేయడంలో మరో సమస్య కూడా ఉంది. ఆ సమస్యను అధిగమించాలి. ఏంటంటే బహువిఘ్నశ్చంద్రపతే క్రతురేష స్మృతో మహాన్ ఛిద్రాణ్యస్యతు వాంఛంతి యజ్ఞఘ్నా బ్రహ్మరాక్షసా. సామాన్యంగా శ్రేయాంసి బహువిఘ్నాని అని మనం వింటూ ఉంటాం. ఏదైనా శ్రేయస్కార్యం చేయాలంటే ఎన్నెన్నో విఘ్నాలు ఎదురవుతాయి. ఆ విఘ్నాలన్నిటినీ పరిహరించుకుని శ్రేయస్కార్యాన్ని తలపెట్టాలి. అందులోనూ రాజసూయ యాగం అంటే ఆ రాజసూయ యాగానికి క్షణము విఘ్నాన్ని తలపెట్టడానికి బ్రహ్మరాక్షసులు ఉంటారట, ఎవరో కాదు. అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. వాటినన్నిటినీ ఎదురించాలి, అధిగమించాలి. విఘ్నాలను అధిగమించి రాజసూయ యాగం చేయాలి. యజ్ఞఘ్నా బ్రహ్మరాక్షస. చూడండి, ఎవరైనా యజ్ఞం చేస్తూ ఉంటే, ఎవరైనా మంచి పని చేస్తూ ఉంటే ఆ మంచి పనిని నాశనం చేయాలని బ్రహ్మరాక్షసులు సిద్ధంగా ఉంటారట, కటిబద్ధులై ఉంటారట. అలాంటి బ్రహ్మరాక్షసుల్ని ఎదుర్కోగల సామర్థ్యం ఉండాలి. వారిని ఎదుర్కోవాలి, విఘ్నాలను అధిగమించి రాజసూయ యాగం చేయాలి. కనుక దీన్నంతా ఆలోచించి నువ్వు నీ అన్నాదమ్ములందరూ చేరి రాజసూయ యాగాన్ని చేయాలి. అప్రమత్తోత్థితో నిత్యం చాతుర్వర్ణ్యస్య రక్షణే భవయేధస్వ మోధస్వ ధనైస్తర్పయ చ ద్విజాన్. కనుక అభివృద్ధిని సంతరించుకుని బ్రాహ్మణుల్ని పూజించు, విఘ్నాలను పరిహరించుకో, రాజసూయ యాగాన్ని చేయమన్నాడు. దానివల్ల నీ తండ్రికి ఉత్తమమైన సభ, ఉత్తమమైన సద్గతి స్థానం వారికి లభిస్తుందని చెప్పి విస్తారంగా నేను ఈ కథను చెప్పాను. ఇక నేను వెళ్ళొస్తాను, నేను వెళ్ళాలి, ద్వారకకు కూడా నేను వెళ్ళాలి.
అని తను వెళ్ళడానికి ద్వారకకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఏవమాఖ్యార పార్థేభ్యో నారదో జనమేజర జగామ తైర్వృతో రాజన్ ఋషిభిర్యై సమాగత. ఏ ఋషులతో తనొచ్చాడో తనొక్కడే రాలేదు. నారదుడొస్తూ ఉంటాడంటే ఒక్కరే ఉండరు. స్వామీజీ వారు వెళుతూ ఉంటే ఎలా ఎలా భక్తులు చుట్టూ ఉంటారో అలా అంతకన్నా అధికమైన సేవకులుంటారు, ఋషులు మునులుంటారు, చుట్టుముట్టుకుని ఉంటారు. మొన్న మనం టీకాకృత్పాదుల మూల బృందావన స్థలమైన మలఖేడలో దక్షిణాయన పర్వకాలంలో చూశాడంటే జనసముద్రం. అలా నారదులు వెళుతూ ఉంటే అలా సందడి ఉంటుందట, అలా ఉత్సాహం ఉంటుందట, అలాంటి ఉత్సవం జరుగుతుందట అక్కడ. అలా ఆ ఉత్సవ సమేతుడై నారదుల వారు వెళుతూ ఉన్నారు. నారదుల వారు వెళ్ళిన తరువాత తన తమ్ముళ్లతో, తనకు కావలసిన వారితో రాజసూయ యాగం చేయడం ఎలా, చేయాలా వద్దా, ఎలా తలపెట్టడం అనే విషయాన్ని తను చర్చించాడు, ఆలోచించసాగాడు. మంత్రులతో ఎలా మంత్రించాడు, ఏమని నిర్ధారణ చేసుకున్నాడు అనే విషయాన్ని మళ్ళీ మనం క్రమంగా తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగమ్యస్య విశ్వం సదా అజాధికం ప్రణరామో వాసుదేవం దేవతామండల ఖండమండనం. హరి ఓం అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మ.